హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్గరిథమ్ అవెన్యూ. నేను ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నాను. అదే మీరు ఎన్నో రోజులుగా డిమాండ్ చేస్తున్న ఒక కంప్లీట్ ఎండ్ టు ఎండ్ మషిన్ లెర్నింగ్ ప్లేలిస్ట్ అయితే మనం ఈ వీడియో నుంచి అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఓకే, ఈ ప్లేలిస్ట్ వచ్చేసి తెలుగులోనే ఒక కంప్లీట్ ఎండ్ టు ఎండ్ మషిన్ లెర్నింగ్ ప్లేలిస్ట్. ఈ ప్లేలిస్ట్లో మనము డేటా గ్యాదరింగ్ నుంచి మోడల్ డిప్లాయ్మెంట్ వరకు ఎన్ని టెక్నిక్స్ ఉంటే అన్ని టెక్నిక్స్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో బిఫోర్ డైవింగ్ ఇన్ టు ద వీడియో నేను ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేయాలనుకుంటున్నాను. మీరైతే నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా, నా టీచింగ్లో ఏమైనా చేంజెస్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ అవుట్ చేయండి. ఓకే, మనమైతే మన కరికులం ఓవర్వ్యూ అయితే చూద్దాం. ఓకే, మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి గ్యాదరింగ్ ద డేటా. ఓకే, మనము మన మెషిన్ లెర్నింగ్ మోడల్ని ట్రైన్ చేయడానికి డేటా అయితే అవసరం పడుతుంది. సో ఆ డేటా అనేది మనం డిఫరెంట్ సోర్సెస్ నుంచి అయితే గ్యాదర్ చేసుకుంటాం. సో దాన్ని మనం డేటా గ్యాదరింగ్ అని పిలుస్తాం. సెకండ్ వచ్చేసి డేటా అనాలిసిస్. ఓకే, మనం గ్యాదర్ చేసుకున్న డేటాలో డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయడానికి మనమైతే డేటా అనాలిసిస్ అనేది చేస్తాం. ఓకే, డేటా అనాలిసిస్ అంటే డేటా అనేది స్టడీ చేయడం. ఓకే, థర్డ్ వచ్చేసి డేటా ప్రీ ప్రాసెసింగ్. మనం మన డేటాని మోడల్లోకి ఇవ్వాలంటే కొన్ని ప్రీ ప్రాసెసింగ్ స్టెప్స్ అనేవి అప్లై చేయాలి. సో దాన్ని మనం డేటా ప్రీ ప్రాసెసింగ్ అని పిలుస్తాం. ఫోర్త్ వచ్చేసి మషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ లైక్ లీనియర్ రిగ్రెషన్, లాజిస్టిక్ రిగ్రెషన్. దీన్ని మనం మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ కిందకైతే కన్సిడర్ చేసుకుంటాం. ఫిఫ్త్ వచ్చేసి టెక్నిక్స్ టు ఇంప్రూవ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద మోడల్. ఓకే, మనం మన డేటా అనేది ఇచ్చి మోడల్ ట్రైన్ చేశాక మనకి మోడల్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో ఆ రిజల్ట్స్ని మనం ఫర్దర్గా ఇంప్రూవ్ చేయడానికి ఎట్లాంటి టెక్నిక్స్ ఉంటాయో వాటి గురించి కూడా ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సిక్స్త్ వచ్చేసి మోడల్ ఎవాల్యుయేషన్ టెక్నిక్స్. ఓకే, మోడల్ రిజల్ట్స్ని మనం ఎవాల్యుయేట్ చేయడానికి మనకి వేరియస్ టెక్నిక్స్ అనేవి ఉంటాయి. ఓకే, లెట్స్ మనకి యాక్యురసీ స్కోర్ అనేది ఉంది. ఇప్పుడు ఆ యాక్యురసీ స్కోర్ ఎందుకు అంత వచ్చింది, సో దానికి రీజన్ ఏంటి, ఏ ఫీచర్ ఎంత కాంట్రిబ్యూట్ చేసింది, సో దాన్ని మనం మోడల్ ఎవాల్యుయేషన్ టెక్నిక్స్ అని పిలుస్తాం. ఓకే, సెవెంత్ వచ్చేసి ఇంటర్ప్రిటింగ్ ద మోడల్. ఎయిత్ వచ్చేసి మోడల్ డిప్లాయ్మెంట్. ఓకే, ఇది వచ్చేసి మన కరికులం ఓవర్వ్యూ. సో ఈ ప్లేలిస్ట్లో మనము ఈ ఎంటైర్ 8 టాపిక్స్ గురించి అయితే ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటాము. అండ్ దీని కింద ఫర్దర్గా సబ్ టాపిక్స్ గురించి కూడా ఇన్ డీటెయిల్గా చూద్దాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్ ఆఫ్ ద వీడియో నుంచి అయితే మనం మన మెషిన్ లెర్నింగ్ ప్లేలిస్ట్ అయితే స్టార్ట్ చేద్దాం. ఈ సెక్షన్ ఆఫ్ ద వీడియోలో మనం ఫస్ట్ టాపిక్ అయిన వాట్ ఈస్ మషిన్ లెర్నింగ్ గురించి అయితే చూద్దాం. ఓకే, ఇది వచ్చేసి బేసిక్ డెఫినేషన్ ఆఫ్ మషిన్ లెర్నింగ్. ఓకే, ఇట్ ఈస్ అ బ్రాంచ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దట్ అలౌస్ కంప్యూటర్స్ టు లెర్న్ ఫ్రమ్ డేటా వితౌట్ బీయింగ్ ఎక్స్ప్లిసిట్లీ ప్రోగ్రామ్. ఓకే, ఇప్పుడు ఈ డెఫినేషన్ని మనం స్టెప్ బై స్టెప్ అయితే డికోడ్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇట్ ఇస్ అ బ్రాంచ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, ఇది మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే ఇందులో మనకి ఒక సబ్ బ్రాంచ్ మనకి మెషిన్ లెర్నింగ్. ఓకే, ఈ మెషిన్ లెర్నింగ్ లో మనకి సబ్ బ్రాంచ్ వచ్చేసి డీప్ లెర్నింగ్ ఉంటుంది. ఓకే, ఇట్ ఈస్ అ బ్రాంచ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దట్ అలౌస్ కంప్యూటర్స్ టు లెర్న్ ఫ్రమ్ డేటా. ఓకే, ఇప్పుడు మీరు ఒక మోడల్ని ఒక డేటా మీద ట్రైన్ చేసినప్పుడు ఆ మోడల్ ఏం చేస్తుందంటే ఆ డేటాలో ఉన్న కాంప్లెక్స్ ప్యాటర్న్స్ అనేది లెర్న్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. ఓకే, ఒక్కసారి ఈ ప్యాటర్న్స్ అనేది లెర్న్ చేసుకున్నాక ఆ మోడల్ అనేది ఫ్యూచర్లో ఏమన్నా ప్రిడిక్షన్స్ అనేది చేయాలన్నా ఆ డేటా మీద చేయడానికి రెడీగా ఉంటుంది. ఓకే, ఫ్రమ్ వితౌట్ బీయింగ్ ఎక్స్ప్లిసిట్లీ ప్రోగ్రామ్. ఓకే, ఎక్స్ప్లిసిట్లీ ప్రోగ్రామ్డ్ అనేది ఇక్కడ ఒక కొత్త టర్మ్. ఓకే, ఈ ఎక్స్ప్లిసిట్లీ ప్రోగ్రామ్డ్ అంటే మనము ప్రతి ఇన్స్టెన్స్కి కోడ్ అనేది రాయడం. ఓకే, ఇప్పుడు ఈ ఎక్స్ప్లిసిట్లీ ప్రోగ్రామ్ గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. ఓకే, ఇప్పుడు మీరు ఒక జావా ప్రోగ్రామ్ అనేది రాశారు. ఇప్పుడు ఆ జావా ప్రోగ్రాంలో మీరు ఏం రాశారు, x+y ఈజ్ ఈక్వల్ టు జెడ్ సంథింగ్ ఇట్లా ఒక ప్రోగ్రామ్ అయితే రాశారు. అంటే 2 నెంబర్స్ అనేది యాడ్ చేసినప్పుడు మనకి థర్డ్ నెంబర్ జెడ్లో అయితే స్టోర్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు ఇది వచ్చేసి మన ప్రోగ్రామ్. ఇప్పుడు ఫ్యూచర్లో మీరు సంథింగ్ మీకు ఒక 3 నెంబర్స్ యాడ్ చేయమని ఒక ప్రాబ్లం అనేది ఇచ్చినప్పుడు మళ్ళీ మీరు దానికి ఒక సపరేట్ కోడ్ అనేది రాస్తారు. ఓకే, x+y+ లెట్స్ సే a ఈజ్ ఈక్వల్ టు సమ్ b. ఓకే, x+y+ a ఈజ్ ఈక్వల్ టు సమ్ b. ఓకే, ఇది వచ్చేసి 2 నెంబర్స్కి అడిషన్, ఇది వచ్చేసి 3 నెంబర్స్కి అడిషన్. మళ్ళీ ఫ్యూచర్లో 4 నెంబర్స్కి కోడ్ రాయమన్నప్పుడు మళ్ళీ x+y+ అని సమ్ కోడ్ అనేది రాస్తారు. అంటే మీరు ప్రతి ప్రాబ్లంకి మీరు కోడ్ అనేది రాస్తున్నారు. కానీ అదే మెషిన్ లెర్నింగ్లో ఈ ఎక్స్ప్లిసిట్లీ ప్రోగ్రామ్డ్ అనేది చేయం. అంటే ఇట్ ఈస్ నాట్ ఎక్స్ప్లిసిట్లీ ప్రోగ్రామ్. అంటే ఈ మెషిన్ లెర్నింగ్లో మనం ఏం చేస్తామంటే మనకు ఒక డేటా సెట్ అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఆ డేటా సెట్ మనకి ఎట్లుంటుంది, x+y ఈజ్ ఈక్వల్ టు జెడ్ అంటే సమ్ 2+3 ఈజ్ ఈక్వల్ టు సమ్ 5 అని, లైక్ మళ్ళీ 4+6 ఈజ్ ఈక్వల్ టు సమ్ 10, మళ్ళీ 10+20+30 ఈజ్ ఈక్వల్ టు సమ్ 60.
సో ఈ విధంగా మనకు ఒక డేటా సెట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ డేటా సెట్ని మనం మన మెషిన్ లెర్నింగ్ మోడల్కి ఇచ్చినప్పుడు ఆ మోడల్ ఏం చేస్తుందంటే ఈ ఇన్పుట్ కాలమ్కి అవుట్పుట్ కాలమ్కి ప్యాటర్న్స్, ఓకే, ఒక మ్యాథమెటికల్ రిలేషన్షిప్ అనేది ఫైండ్ అవుట్ చేస్తారు. సో ఆ మ్యాథమెటికల్ రిలేషన్షిప్ ఫైండ్ అవుట్ చేసినాక మీరు ఫ్యూచర్లో 100 నెంబర్స్ ఇచ్చి దాన్ని డేటా సెట్ మోడల్ ప్రిడిక్షన్ అడిగినా కూడా అది ఇట్ ఈస్ ఏబుల్ టు క్యాలిక్యులేట్ దట్ అవుట్పుట్ వాల్యూ. ఓకే, మీరు 100 నెంబర్స్ ఇచ్చి ఈ అవుట్పుట్ క్యాలిక్యులేట్ చేయమన్నా కూడా అది ఈజీగా చేసేస్తుంది. కానీ అదే మీరు ట్రెడిషనల్ మెషిన్ లెర్నింగ్ వచ్చేసరికి, ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ వచ్చేసరికి మీరు ఈ 100 నెంబర్స్ యాడ్ చేయడానికి కూడా మీరు ఒక సపరేట్ కోడ్ అనేది రాయాల్సి వస్తుంది. సో దాన్ని మనం ఎక్స్ప్లిసిట్లీ ప్రోగ్రామ్డ్ అని పిలుస్తాం. ఓకే, మెషిన్ లెర్నింగ్ ఇస్ నాట్ ఎక్స్ప్లిసిట్లీ ప్రోగ్రామ్. ఓకే, మీరు ప్రతి ఇన్స్టాన్స్ కి కోడ్ అనేది రాయాల్సిన అవసరం లేదు. ఓకే, కానీ అదే మనం ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ లో ప్రతి ఇన్స్టాన్స్ కి కోడ్ అనేది రాస్తాం. ఓకే, ఇది బేసిక్ గా మెషిన్ లెర్నింగ్ డెఫినేషన్. ఓకే, ఇప్పుడు మనము ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ కి అండ్ మెషిన్ లెర్నింగ్ అయితే ఒక బేసిక్ బ్లాక్ డయాగ్రామ్ త్రూ డిఫరెన్స్ అయితే చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇది వచ్చేసి మన కంప్యూటర్. ఓకే, కంప్యూటర్ మోడల్ ఏదని అనుకోండి. ఓకే, ఇది వచ్చేసి మన కంప్యూటర్. ఇప్పుడు మనం ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ లో మనం ఏం చేస్తామంటే డేటా అండ్ ప్రోగ్రామ్. ఓకే, డేటా ఇస్తాము, ప్రోగ్రామ్ ఇస్తాం. ఓకే, ఇప్పుడు లెట్స్ సే అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ మన ప్రోగ్రామ్ అనుకోండి. ఇప్పుడు మనము ఆ ఇన్పుట్ డేటా ఇస్తాం. ఓకే, లెట్స్ సే ఎక్స్ ప్లస్ ఎక్స్ వై మన వేరియబుల్స్ అండ్ జెడ్ ఇస్ థర్డ్ వేరియబుల్. ఓకే, ఎక్స్ ప్లస్ వై ఇస్ ఈక్వల్ టు జెడ్. సో ఈ విధంగా మనము డేటా అనేది ప్రొవైడ్ చేస్తాం ఫస్ట్. సో డేటా అనేది ప్రొవైడ్ చేసినాక తర్వాత దాని ప్రోగ్రామ్ కూడా ఇన్పుట్ లాగా ఇస్తాం. ఓకే, డేటా ప్రోగ్రామ్ రెండు కంప్యూటర్కి ఇస్తాము. అదేం చేస్తుంది, ఈ డేటా అనేది ప్రోగ్రామ్ లో సబ్స్టిట్యూట్ చేసి అవుట్పుట్ వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. కానీ అదే మనకి మెషిన్ లెర్నింగ్ వచ్చేసరికి మనం డేటా ఇస్తాము. ఓకే, మనం ఇన్పుట్ డేటా అనేది ఇస్తాము, మనం అవుట్పుట్ డేటా అనేది ఇస్తాం. ఓకే, ఇన్పుట్ డేటా ఇస్తాము, అవుట్పుట్ డేటా ఇస్తాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, మనకి ప్రోగ్రామ్ అనేది బిల్డ్ అవుతుంది, అంటే లాజిక్ అనేది బిల్డ్ అవుతుంది. కానీ ఈ కేసులో ఏమవుతుంది, మనకి జస్ట్ అవుట్పుట్ అనేది వస్తుంది. కానీ అదే మనకి మెషిన్ లెర్నింగ్ లో మనం డేటా అండ్ అవుట్పుట్ రెండు ఇచ్చినప్పుడు ఒక మ్యాథమెటికల్ రిలేషన్షిప్ అనేది ఫైండ్ అవుట్ చేయగలుగుతుంది. అంటే మనకు మ్యాథమెటికల్ ప్రోగ్రామ్ అనేది సొంతంగా రాయగలుగుతుంది. సో ఇది బేసిక్గా ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ కి మెషిన్ లెర్నింగ్ కి డిఫరెన్స్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్ ఆఫ్ ద వీడియోలో మనము అసలు ఈ మెషిన్ లెర్నింగ్ ఎందుకు ఇంపార్టెంటో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనము ఇంపార్టెన్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ ని ఒక 3 ఎగ్జాంపుల్స్ తో అయితే చూద్దాం. ఓకే, అందులో మన ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళారు. ఓకే, ఇప్పుడు మీ ఫ్రెండ్ ఫుడ్ టేస్ట్ మొత్తం మీకు తెలుసు. ఓకే, లెట్స్ సే మీ ఫ్రెండ్ వచ్చేసి మోర్ స్పైసీ ప్రిఫర్ చేస్తాడు అండ్ మోర్ మసాలాస్, ఓకే, మోర్ మసాలా ఉండే ఫుడ్ని ప్రిఫర్ చేస్తాడు. ఓకే, దాన్ని బట్టి మనకి కొన్ని ఫుడ్ ఐటమ్స్ అని క్లాసిఫై చేయొచ్చు. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి మోర్ మసాలా అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మోర్ స్పైసీ అనే కాలమ్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మీరు లెట్స్ సే మనం ఒక ఫస్ట్ ఫుడ్ ఐటమ్ అనేది తీసుకున్నాం. లెట్స్ సే మటన్ కర్రీ. సో మటన్ కర్రీ వచ్చేసి మోర్ స్పైసీ అండ్ మోర్ మసాలా ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ వేసుకుందాం. ఓకే, ఇప్పుడు మన సెకండ్ ఫుడ్ ఐటమ్ వచ్చేసి చికెన్ కర్రీ. సో ఇది కూడా ఇక్కడనే వస్తుంది. అండ్ థర్డ్ వచ్చేసి దాల్, ఇది ఇక్కడ వస్తుంది. అండ్ ఫోర్త్ వచ్చేసి సమ్ రోటీ కర్రీ. సో అది కూడా ఇక్కడనే వస్తుంది. అండ్ సమ్ ఫిఫ్త్ వచ్చేసి లెట్స్ సే సమ్ ప్రాన్స్ కర్రీ. ఓకే, అది ఇక్కడ వస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనం ఫుడ్ ఐటమ్స్ అనేవి క్లాసిఫై చేస్తాం. ఓకే, అప్పుడు ఇదొక క్లస్టర్ అవుతుంది అండ్ ఇదొక క్లస్టర్ అవుతుంది. అంటే ఈ క్లస్టర్లో ఉండే ఐటమ్స్ అన్ని మీ ఫ్రెండ్ తింటాడు అండ్ ఈ క్లస్టర్లో ఉండే ఐటమ్స్ అన్ని మీ ఫ్రెండ్కి నచ్చవు. ఓకే, ఇప్పుడు లెట్స్ సే ఒక న్యూ ఐటమ్ అయితే వచ్చింది. ఇప్పుడు ఆ న్యూ ఐటమ్ మనకి ఈ మధ్యలో అవుతుంది. ఓకే, అది మీడియం స్పైసీ అండ్ మీడియం మసాలా. ఓకే, ఇప్పుడు ఆ ఫుడ్ ఐటమ్ వచ్చేసి మీడియం స్పైసీ మీడియం మసాలా. సో ఇప్పుడు ఈ కేసులో మీరు యాజ్ అ హ్యూమన్ బీయింగ్గా దేని కింద క్లాసిఫై చేస్తారు. ఓకే, ఏదో దీని కింద క్లాసిఫై చేస్తారు ఆర్ దీని కింద క్లాసిఫై చేస్తారు. ఓకే, ఇట్స్ నాట్ పాసిబుల్, రైట్? సో అదే మనకి మెషిన్ లెర్నింగ్ ఏం చేస్తుందంటే ఈ ఎంటైర్ డేటాను స్టడీ చేస్తుంది. ఓకే, ఫస్ట్ ఈ క్లస్టర్ని స్టడీ చేస్తుంది. ఓకే, ఈ క్లస్టర్కి కాజ్ అవుతున్న ఈ రెండు ఫీచర్స్, ఓకే, ఈ క్లస్టర్ ఫామ్ అవడానికి రీజన్ అయిన ఈ రెండు ఫీచర్స్ని కూడా ఇన్ డీటెయిల్గా స్టడీ చేస్తుంది. అండ్ ఈ క్లస్టర్ ఫామ్ అవడానికి కాజ్ అయిన ఈ రెండు ఫీచర్స్ని కూడా ఇన్ డీటెయిల్గా స్టడీ చేస్తుంది. అండ్ దాని మధ్యలో మ్యాథమెటికల్ రిలేషన్షిప్ అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది. అండ్ దెన్ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఈ డేటా పాయింట్ ఈ క్లస్టర్లో పడాలా లేకపోతే ఈ క్లస్టర్లో క్లాసిఫై చేయాలని డిసైడ్ చేస్తుంది. సో ఈ విధంగా మనకి మెషిన్ లెర్నింగ్ అనేది, ఓకే, ఎక్కడైతే హ్యూమన్ ఎర్రర్స్ అవుతాయో అక్కడ మనకి మెషిన్ లెర్నింగ్ అనేది చాలా మంచిగా వర్క్ అవుతుంది. ఓకే, ఇది వచ్చేసి మన ఫస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మన సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి మీరు ఒక ఈమెయిల్ స్పామ్ క్లాసిఫైయర్ ఒక మోడల్ అనేది
క్రియేట్ చేశారు. ఒక ఈమెయిల్ స్పామ్ క్లాసిఫైర్ మోడల్ అయితే క్రియేట్ చేశారు. ఇప్పుడు ఆ ఈమెయిల్ స్పామ్ క్లాసిఫైర్ మీరు ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ త్రూ అయితే బిల్డ్ చేస్తారు. ఇప్పుడు అది ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ త్రూ బిల్డ్ చేసినప్పుడు ఏమైందంటే మీరు జనరల్గా ఈమెయిల్ క్లాసిఫైర్లో మనం ఏం చేస్తామంటే కొన్ని సెలెక్టెడ్ వర్డ్స్ అనేవి చూసుకుంటాం. లైక్ సేల్ అని హ్యూజ్ అని. సో ఇట్లా కొన్ని సెలెక్టెడ్ వర్డ్స్ని చూస్ చేసుకొని ఈ వర్డ్స్ అనేవి రిపీటెడ్గా వచ్చినప్పుడు మనకి మెయిల్లో ఈ వర్డ్స్ అనేవి రిపీటెడ్గా వచ్చినప్పుడు మనం ఆ మెయిల్ని స్పామ్ కిందకైతే క్లాసిఫై చేస్తాం. మనం ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్లో ఏం చేస్తాము, ఈ ప్రతి వర్డ్కి ఒక ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అనేది రాస్తాం. ప్రతి వర్డ్కి మనం ఒక ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అనేది రాస్తాం. అట్లా మనకి రాయడం వల్ల మనకి ఎన్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ అనేవి ఉంటాయి. సో మనకి కోడ్ అనేది లెంతీ అవుతుంది. కానీ అండ్ ఇంకొక కేసు వచ్చేసి లెట్స్ సే మనకి బిగ్ అనే వర్డ్ వచ్చింది. ఈ హ్యూజ్ ప్లేస్లో మనకి బిగ్ అనే వర్డ్ అనేది వచ్చింది. సో ఈ బిగ్ అనే వర్డ్ వచ్చినప్పుడు మనం బిల్డ్ చేసుకున్న ట్రెడిషనల్ మోడల్ ట్రెడిషనల్ మోడల్తో మనం బిల్డ్ చేసిన ఈమెయిల్ స్పామ్ క్లాసిఫైర్ ఏం చేస్తుందంటే దీన్ని నాట్ స్పామ్ కింద కన్సిడర్ చేసుకుంటుంది. ఎందుకంటే అది ఓన్లీ హ్యూజ్ అనే వర్డ్ చూసింది, సేల్ అనే వర్డ్ చూసింది, కానీ ఈ బిగ్ అనే వర్డ్ చూడలేడు. ఈ బిగ్ అనే వర్డ్ అసలు చూడలేదు మన మోడల్ అనేది. సో అందుకే మనకి ఈ బిగ్ అనే వర్డ్ మనకి నాట్ స్పామ్ కిందకైతే కన్సిడర్ అవుతుంది. కానీ అదే మీరు త్రూ మెషిన్ లెర్నింగ్ బిల్డ్ చేసినప్పుడు ఈ మోడల్ ఏం చేస్తుందంటే మెషిన్ లెర్నింగ్ మోడల్ ఏం చేస్తుందంటే ఇవి ఈ స్పెసిఫిక్ వర్డ్సే కాకుండా ఈ స్పెసిఫిక్ వర్డ్సే కాకుండా దీనికి సిమిలర్ మీనింగ్ వచ్చే వర్డ్స్ని కూడా ఆటోమేటిక్గా లెర్న్ చేసుకుంటాం. మీరు కొన్ని టెక్నిక్స్ అనేవి వాడి ఒక మెషిన్ లెర్నింగ్ మోడల్ అనేది ట్రైన్ చేసినప్పుడు ఈ స్పెసిఫిక్ వర్డ్సే కాకుండా దీనికి రిలేటెడ్ వర్డ్స్ కూడా అది ఆటోమేటిక్గా లెర్న్ చేసుకునే క్యాపబిలిటీ అనేది ఉంటుంది. సో అట్లా మనకి ఈ బిగ్ అనే వర్డ్తో వచ్చే ఈమెయిల్స్ కూడా మనకి స్పామ్ కిందకైతే కన్సిడర్ అవుతాయి. ఈ విధంగా మనకి ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్కి అండ్ మెషిన్ లెర్నింగ్ మోడల్కి చాలా హ్యూజ్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు మన థర్డ్ ఎగ్జాంపుల్ వచ్చేసి లెట్స్ సే మీరు ఒక డాగ్ క్యాట్ క్లాసిఫైర్ అనేది మీరు బిల్డ్ చేశారు. ఇప్పుడు ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్లో ఇప్పుడు మనకి డాగ్స్లో మనకి చాలా బ్రీడ్స్ ఉంటాయి, క్యాట్స్లో చాలా బ్రీడ్స్ ఉంటాయి. ఇప్పుడు ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్తో మీరు బిల్డ్ చేసినప్పుడు మీరు ఇఫ్ఎల్స్లో చాలా బ్రీడ్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్పుట్ లాగా చాలా బ్రీడ్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అదే మీరు త్రూ మెషిన్ లెర్నింగ్ మోడల్ బిల్డ్ చేసినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు లెట్స్ సే ఇది డాగ్ అనుకుందాం. ఇది డాగ్ అనుకుందాం. ఇప్పుడు మెషిన్ లెర్నింగ్ మోడల్లో ఏం చేస్తారంటే ఈ డిస్టెన్స్ ఐస్కి నోస్కున్న డిస్టెన్స్ అండ్ నోస్ లెంత్ డిస్టెన్స్ అండ్ నోస్కి మౌత్కి ఉన్న డిస్టెన్స్. సో ఈ విధంగా మనకి ఒక మ్యాథమెటికల్ రిలేషన్ ఫీచర్స్ మధ్యలోనే ఒక మ్యాథమెటికల్ రిలేషన్ ఫైండ్ అవుట్ చేస్తారు. సో దాన్ని బట్టి మనకి కొత్త బ్రీడ్ వచ్చినా కూడా కొత్త ఇన్ ఫ్యూచర్లో మనకి కొత్త బ్రీడ్ వచ్చినా కూడా అది డాగ్ కిందకు వస్తుందా క్యాట్ కిందకు వస్తుందా అది క్లాసిఫై చేసే ఎబిలిటీ అనేది వస్తుంది దానికి. ఈ విధంగా మనకి మెషిన్ లెర్నింగ్ మోడల్ అనేది ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ని అవుట్ పర్ఫార్మ్ అనేది చేస్తుంది. ఇప్పుడు మీకు ఒక డౌట్ అనేది రావచ్చు. మెషిన్ లెర్నింగ్ మోడల్ అసలు ఈ మెషిన్ లెర్నింగ్ అనే కాన్సెప్ట్ మనకి చాలా ఓల్డ్ టాపిక్, కానీ ఇప్పుడు ఎందుకు అంత భూమిలో ఉందనే డౌట్ అనేది మీకు రావచ్చు. మనకి ఓల్డెన్ డేస్లో మనకి ఎనఫ్ డేటా అనేది లేకుండే. ఎనఫ్ డేటా అంటే ఎనఫ్ లేబుల్ డేటా అనేది లేకుండే. ఎనఫ్ లేబుల్ డేటా అనేది లేకుండే. ఎందుకంటే మనకి అప్పట్లో చాలా తక్కువ మంది ఇంటర్నెట్ అనేది యూజ్ చేసేవాళ్ళు. సో అంత తక్కువ మంది ఇంటర్నెట్ అనేది యూజ్ చేయడం వల్ల మనకి డేటా అనేది చాలా తక్కువ ఉండే ఆన్లైన్లో కూడా. సో అప్పుడు మనకి మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ట్రైన్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతుంది. మెషిన్ లెర్నింగ్ మోడల్స్ అనేవి చాలా హ్యూజ్ డేటా మీద ట్రైన్ అవుతాయి కాబట్టి, కానీ అక్కడ మనకి లిమిటెడ్ అవైలబిలిటీ ఆఫ్ డేటా ఉంది కాబట్టి మనకి మెషిన్ లెర్నింగ్ మోడల్స్ అనేది ట్రైన్ చేయడంలో అంత యాక్యురసీ అనేది రాకపోతుంది. కానీ అదే మనకి ఇప్పుడు ఎర్లియర్ డేస్కి వచ్చేసరికి మనకి ఇంటర్నెట్ రెవల్యూషన్ అనేది వచ్చింది కాబట్టి మనకి చాలా డేటా అనేది చాలా లేబుల్ డేటా అనేది అవైలబిలిటీలోకి వచ్చింది. ఆల్రెడీ మనకి చాలా ప్రీ ప్రాసెస్ డేటా సెట్స్ కూడా అవైలబిలిటీలోకి వచ్చినాయి. సో అందుకే మనకి ఈ మెషిన్ లెర్నింగ్ అనేది కరెంట్లీ బూమ్లో ఉంది. సెకండ్ రీజన్ వచ్చేసి ఇది వచ్చేసి ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ వచ్చేసి మనకి ఓల్డెన్ డేస్లో మనకి ఎనఫ్ జీపీయూస్ కానీ జీపీయూస్ అనేది లేకుండే. కొన్ని మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ఎట్లుంటాయి అంటే దే నీడ్ లాట్ ఆఫ్ కంప్యూటేషన్. చాలా కంప్యూటేషనల్ పవర్ అనేది అవసరం పడుతుంది. కానీ అంత కంప్యూటేషన్ అనేది చేయడానికి మనకు ఓల్డెన్ డేస్లో జీపీయూస్ అనేవి లేకుండా. కానీ మోడర్న్ డేస్కి వచ్చేసరికి మనకి ఎన్నో జీపీయూస్ అనేవి ఉన్నాయి. మనకి మల్టిపుల్ జీపీయూస్ అనేవి కలిపి మనం ఒక హ్యూజ్ మెషిన్ లెర్నింగ్ మోడల్ని కూడా మనం ట్రైన్ చేసే క్యాపబిలిటీ అనేది మనకు వచ్చింది. సో ఈ రెండు రీజన్స్ వల్ల ఈ జనరేషన్లో ఈ సెంచరీలో మనకి ఈ మెషిన్ లెర్నింగ్ అనేది కరెంట్లీ బూమ్లో అనేది ఉంది. సో ఇది వచ్చేసి ఎంటైర్ మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్.
నెక్స్ట్ వీడియోలో మనం మరొక కొత్త కాన్సెప్ట్తో అయితే మీట్ అవుదాం. ఓకే, hope you guys like this video. If you like the video, please consider like, sharing and subscribing. Thank you.